ఇంటి అంటే సోఫాలో కూర్చొని బయట చేసుకుంటుంటే తోటికోళ్ళు బయటికి పక్కన పట్టుకొని నిలబడి దానికి కాళ్ళు లాగుతున్నాయి బాగా అంజలి కాళ్ళు లాగుతున్నాయి కూర్చొని ఎంత పట్టుకుంటాను వద్దు వద్దు అనేది కూర్చుని సరిగ్గా పట్టుకోలేదు నిలబడి ఉండు అంజలి అప్పటి నుంచి కిచెన్ నిలబడి వంట చేశాను. ఏం చేస్తున్నావు? నిలబడి ఉన్నాను. నేను చేస్తున్నాను, మమ్మీ చేస్తున్నా. కూర్చొని పట్టుకుంటాను నీకైతే ఇలాంటి ఇబ్బంది రాలేదు బయటికి మాట విని అవునులే అని మమ్మీ గోరంట పువ్వు కడుతుంది. ఇలాంటి రోగాలు వెళ్ళు అప్పే చెప్పినట్టు నువ్వు అందులో పనిచేసినావు ఇంత కోడగా చెప్పుకోడు ఒప్పుకోడు ఆయన మాటికి చివాటి పెట్టుకునే చేతిలోని అద్దాన్ని తల్లిలతో వెళ్ళిపోతుంది బయటికి అంటే కోపంగా చూస్తూ ఎందుకోరు అంటే కాదు చిన్నపిల్లలు కలిసి చెప్పి రెండు ముద్దతో ఎక్కువ కొట్టిస్తారు అని అంటుంటూ ఉండగా సోఫాలో కూర్చున్న శారద సుమిత్ర టీ తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి బాగా ఐడియా వస్తుంది. బాగా ఎలా ఉంది సార్ బట్టి కోడగా తెచ్చుకోవాలనుకుంటుంది. ఓహో నువ్వు నల్లగా ఉండవాలి కదా నిన్ను మీ అత్తయ్య చంపేసి అందంగా ఉండే అమ్మాయి కోడగా తెచ్చుకోవాలనుకుంటుందా? అవును దేవి నువ్వు చాలా మంచిదాన్ని వెళ్ళి నేను ఒక మంత్రం చెప్తాను తిరిగి నువ్వు ఆ మంత్రం చెప్పు నీవు ఆ మంత్రం చెప్తే నేను అందంగా ఉన్నాను నువ్వు అంతే అందంగా ఉంటావు మీ అత్తయ్య నిన్ను తెచ్చుకుని నీ తోటి కోడలు అందిన చేత అన్ని పనులు చేస్తుంది. బయటికి చాలా సంతోషించింది. అంటే నా మంత్రం చెప్తాను దేవి దేవకన్య చెప్పినట్టు బయటికి ఇట్లా ఉంచునని బయటికి అలా నాకు వేడిస్తే నేను చక్క పెట్టేస్తాను. వైదేహి అందరిలో పోయి ముసుకుతుంది. వైదేహి దండం పెడుతుంది. దేవకన్య వైదేహి బావిలో నుంచి బయటకు పంపిస్తుంది. శారద తన కనిపిస్తుంది అంటే తనకి ఇష్టమైన కోడలు అంజలిని తీసుకుని చక్కగా ఇంట్లో లేదు. అంజలి నేను కూడా బాగా చూసేస్తాను అయ్యో అత్తయ్య నేను బాగా చెప్పాలి చూసినవా అది కాదు వైద్య చూసి చూసావు కదా ఎంత అంతగా తయారైందో చూసేస్తే నువ్వు కూడా బాగా అంతగా తయారవుతావు కదా సరే అట్లా చూసి వైదేహి వంట చేస్తూ ఉండగా శారద అంజలి తీసుకుని బావికి వెళ్ళిపోతుంది. శారద బావిలో చూస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత నల్లగా మారిపోయిన అంజలి బయటకు వచ్చింది. శారద ఎంత అయినా బావిలో జరిగింది అంజలి చెప్పడం లేదు. తనలో తాను జరిగి చెప్తే ఇంకెప్పటికీ నేను తెల్లగా రాలేదు ఇప్పుడు వైద్యుని కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తా అప్పుడైతే నాకు కొంచెం దగ్గర అయిపోయి నలభై నాకు వస్తుంది అని అనుకుని ఆ రోజు నుంచి వైదేహి కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. శారద మాట్లాడి బయట ఉంటుంది. తను బావిలో కూర్చుంది. కొంత సమయం తర్వాత శారద కూడా నల్లగా మరి ఆ బావిలో నుంచి బయటకు వస్తుంది. శారద అంజలి ఇద్దరు కలిసి వైదేహి కూర్చోబెట్టి ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇది వాటి కదా మరొక ఆసక్తి కలగడం మళ్ళీ వెళ్దాం. అందరికీ సెలవు. నువ్వు పక్కన చూడుకుంటే ఇంటికి పోతుంది ఏడక సరి చూస్తున్నావు ఇల్లు చేస్తుంది ఎలా అంటే ఇవి సరే మాడలేదు దానికి అలాంటి వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ నేను ఏటడగలను ఎప్పుడు స్టార్టింగ్ అడుగుతావు కదా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఏటంటే అడిగినాను కదా ఏడ్చేస్తున్నావు అంటే అన్నీ కొడుతున్నాను మమ్మీ అడుగుతున్నాను మమ్మీ అడుగుతున్నాను అవతల ఫోన్ మాట్లాడుతూ ఆగునట్టు. అని మమ్మీ పెట్టదా మమ్మీ కొడతాను ఫోన్ ఎప్పుడు నడుస్తుంది. ఈ ఇంటికి ఎప్పుడు రావడం కూడా తెలుసు. ఈ మనవడు కలిసి మనవరాలు పట్టింది. నన్ను కూడా కంగారు ఎక్కడ చెప్పండి. పిల్లలు పని చేయబోతున్నారా అయ్యో ఇద్దరు పిల్లలు ఉన్న మీరే అక్కడ గోలా గోలా అంటే ఆటో నిండా స్కూల్ పిల్లలు తీసుకెళ్ళి నేనేం చెప్పగలరు? అదంతా నాకు ఇది తొందరగా కావాలి అది శుభ షాపింగ్ అయిపోయింది దాంతో పాటు లంచ్ టైం కూడా అయింది ఇంకా దారిలో ఉన్న మళ్ళీ బండి శుభ బిల్ తీసుకెళ్ళాలి కావాలంటే స్కూల్ టైం అయ్యే వరకు నీ దగ్గర పెట్టుకో 200 రోజులు ఎక్కువ ఇస్తాను. మీ పిల్లలు టీవీ భరించలేరు ఆటో డ్రైవర్ భరించాల నీకు ఏ తాత మంచిను అంతలా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన నేనే చూస్తాను కదా బొమ్మలు ఏమంటే నాకు బీట్రూట్ అది మమ్మీ బీట్రూట్ కదా మమ్మీ చందమా వేరే చుట్టూ పెట్టాలి ఏం పెట్టాలి చందమామే బాగుంటుంది నాకు చందమామే పెట్టమా ఎవరు ఎలా